హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం? సో నిన్న మన ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచింది. అది కూడా ఏంది ఆ తాసిల్ గ్రౌండ్ లో గెలిచింది. సో దాని మీద కొన్ని మీమ్స్ వచ్చినాయి, దానికి రియాక్ట్ అవుదాం. మ్యాచ్ గెలిచినాక చాలా సెలబ్రేషన్స్ జరిగినాయి, దాంట్లో చాలా రచ్చలు కూడా జరిగినాయి. ఆ జీరో సీక్వెన్స్ ఏందో చూడొద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. కింద కమెంట్ చూడు క్రేజీ. నెక్స్ట్ టైం బి ఛాంపియన్ होंगे लेकिन इस लड़की ఏంటి బ్రో అంత మాట అన్నావు? బ్రో ఇస్ ఇన్ లవ్ ఫర్ ద ఫిఫ్త్ టైం అంట. అంతా లవ్వే, అంతా లవ్వే, లవ్వే, అంతా లవ్వే. పాపం రా, ఎందుకు రా వేసుకుంటారు? అంటే బాయ్కి 2-3 గర్ల్ ఫ్రెండ్లు ఉండే, కానీ అది వేరే విషయం అనుకో. ఇప్పుడు అది పర్సనల్ లైఫ్ రా బై. మనకి గ్రౌండ్ మీద క్రికెట్ ఆడుతుండా లేదా అదే విడాలి మనం. మనకి ఇప్పుడు మా సాయి గారు కూడా ఒక 10 మంది ఉంటారు, కానీ వాడు మీకు టైం కి వీడియో అప్లోడ్ చేస్తుండా లేదా, వీడియోలో అవుపిస్తుండా లేదా, అది ఇంపార్టెంట్. అటు ఇటు తిరిగి నా మీదకి వస్తారంటారా మీరు? ప్రతి వీడియోలో ఒకటి ఉండాలి నీ పైన. ఇదేం కర్మరా దేవుడా. మన వాళ్ళకి ఎప్పుడు పర్సనల్ కావాలి. అటు తలుపు తిని వదులుతలేరు, ఇటు హార్దిక్ పాండ్యాని వదులుతలేరు. మన హార్దిక్ పాండ్యా కూడా మీరు ఏమైనా వేసుకుంటారా బై, నాకు నచ్చినట్టు ఉంటా అన్నట్టు ఉంటాడు. అంతే. ఎవరిని లెక్క చెయ్యాలి. క్యూట్ కపుల్ ఇన్ ద టౌన్ అట. ఐ థింక్ హార్దిక్ పాండ్యా అండ్ హిస్ గర్ల్ ఫ్రెండ్ ఈస్ న్యూ జనరేషన్ విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ. ఏదో పార్క్ వచ్చినట్టే బిహేవ్ చేస్తారు. యాక్చువల్ ఇంకోటి అరే, తెలుసా, బాయ్ గ్రౌండ్ తుమారా గర్నే అని చెప్పి మొత్తం సెలబ్రేషన్ అంతా ఒకవైపు, హార్దిక్ బాయ్ ఇంకా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఒకవైపు, మొత్తం వాళ్ళ సెలబ్రేషన్ ఒకవైపు, మొత్తం హల్చల్ చేసి స్టేడియం అంతా నిన్న గేమ్ లో యాక్చువల్ ఎందుకో అంత కాన్సన్ట్రేట్ లేకుండే, మొత్తం బాయ్ అంతా కూడా క్యాచ్ డ్రాప్, మిస్ ఫీల్డ్ కొట్టిండు, కానీ క్యాంట్ కాలేదు బౌండరీలు కూడా. లవ్ లో మునిగి వెళ్తుండు బాయ్ మొత్తం. అది ఏంటంటే వాళ్ళు ఎటు పోయినా కూడా వాళ్ళ ఇంకా కెమెరాలు 2-3 పోతున్నాయరా, ఈడొద్దురా నాయన వాళ్ళు అని చెప్పి పక్కకి వెళ్ళిపోతున్నారా, ఆయన కూడా కెమెరా మ్యాన్ ఇస్తలేడు. కెమెరామాన్ గాడు అయితే హార్దిక్ పాండ్యా మిస్ఫీల్ చేస్తే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చూపిస్తుంది, క్యాచ్ కొడితే గర్ల్ ఫ్రెండ్, 6 కొడితే గర్ల్ ఫ్రెండ్, 4 కొడితే గర్ల్ ఫ్రెండ్. నువ్వు ICC టోర్నమెంట్ కెమెరామ్యాన్ వా లేకపోతే వాళ్ళ పర్సనల్ ఫోటోగ్రాఫర్? మరి వాళ్ళకి ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే ఏముంటది, ఇదే ఉంటది. ప్రైవసీ ఇవ్వండి రా కొంచెం. అది నాకు లిటిల్ గా నిన్న వరల్డ్ కప్ మనం గెలిచినాం, బట్ నేను ఎందుకు అంత ఎంజాయ్ చేయలేదు. వరల్డ్ కప్ గెలిచినా ఎంజాయ్ చేయలేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంటే లైక్ మనం లాస్ట్ వరల్డ్ కప్ గెలిచాం చూడు, ఇంకా 2024 అప్పుడు చాలా ఎంజాయ్ చేసిన, చాలా ఎమోషనల్ ఫీల్ అయినా. ఈసారి అంత వైబ్ పంపిలేదు, బట్ స్టిల్ గెలిచినాము. అయిందంటే మ్యాచ్ అంత ఏమంటారు, సీట్ థ్రిల్లింగ్ లేకుండే, డామినేటింగ్ ఉండే. ఇంకోటి 2024 ఎందుకు అంత ఎగ్జైట్ అయినాం అంటే, థ్రిల్ అయినాం, ఆనందపడ్డాం అంటే 2023లో మనం ఓడిపోయినాం, అందుకని 2024 లో ఆనందపడ్డాం. లేదు 2024లో మనం ఎందుకు అంత ఎమోషనల్ ఫీల్ అయినాం అంటే, విరాట్ కోహ్లీ ఇంకా రోహిత్ శర్మ ఇద్దరు రిటైర్మెంట్ కూడా ఇచ్చారు, మనం వరల్డ్ కప్ కొట్టినాము. కానీ మన ఇండియన్స్ ఎట్లా అంటే, న్యూజిలాండ్ కి ఇండియా తర్వాత ఒక టీం సపోర్ట్ చేస్తారంటే న్యూజిలాండ్ సపోర్ట్ చేస్తారు. ఈసారి 2025లో మనం న్యూజిలాండ్ పైన కొట్టినాం కాబట్టి అది కొంచెం బాధ. సెలబ్రేట్ చేసుకోవాలని కూడా అనిపించలేదు ఎవరికి. ఓకే గెలిచినామా అంతే, అట్లుంటే. ఎందుకు అనిపించాలి? మనోళ్ళు చూడు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాడు, డేంజర్ వేసుకుని ఒక్కొక్కడు డేంజర్ సెలబ్రేట్ చేస్తారు. ఏమైపోయినా కూడా మనం సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్ వస్తే చూడు ఎంత డేంజర్ సెలబ్రేషన్లు ఉంటాయో. We won't mind breaking a few hearts to win T20 World Cup. మిచెల్ శాట్నర్. నిన్న మా వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ మేము డిస్కౌంట్ లో లైవ్ స్ట్రీమ్ చేస్తుంటే ఈయన పేరు ఏమన్నాడు తెలుసా? ఆయన ఎవరైనా ఆయన పేరేంది, శానిటైజరా అంట. కాదండి, మిచెల్ శాట్నర్ ఆయన పేరు. సో చూద్దాం అన్న స్టేట్మెంట్ లాగా సైలెంట్ చేస్తా అన్నాడేమో. అట్లా అనలేడు, ప్యాడ్ కమిన్స్ లా సైలెన్స్ చేస్తా అనలేడు, బట్ ప్యాడ్ కమిన్స్ లాగా హార్ష్ కాకుండా స్వీట్ గా మసాలా ఎర్ర కారం నిమ్మ సోడా
వాడుంటే నేను ఆడను, వాడుంటే నేను ఆడను. కానీ మరి ఆ పిచ్ లా అందరు కొట్టించుకుంటే మా బుమ్రా వచ్చి అసలు కంజూస్ బౌలింగ్ వేసాడు. నిన్న మన తెలుగు కమెంటరీలా అదే అంటే బయట ఇంగ్లీష్ లా హిందీలో అయినా వా క్యా బడియా బౌలింగ్, వా ద బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ అంటారు, కానీ మన వాళ్ళు కంజూస్, చాలా కంజూస్ మన బుమ్రా రన్స్ చేయడాలంటారు. లాస్ట్ బాల్ శర్మ ప్లస్ షవర్మ వాళ్ళిద్దరు కలిసి గెలిపించారు. బౌలింగ్ వేసింది శర్మ, క్యాచ్ పట్టింది వర్మ. అరే నీ అబ్బా. గెలిస్తేనేమో అందరూ మహేంద్రని మెచ్చుకుంటారు, ఓడిపోతేనేమో నరేంద్రని తిడతారు. అదే కదా, స్టేడియం ని తిడతారు, నరేంద్ర మోడీ స్టేడియం ని. ఎన్ని శాపాలు ఉండేరా నాయన స్టేడియం కి అయితే. అమ్మా ఫైనల్లీ శాపాలన్నీ బ్రేక్ చేసి పోయినాయి. మన వాళ్ళు. అబ్బా సాయిరామ్. जब से मही का आई है तब से लाइफ में सिर्फ और सिर्फ जीत की बात हुई है, सिर्फ और सिर्फ हार्दिक पांड्या कैसे और आगे बढ़े. तो स्पेशल मेंशन टू मही का, नहीं है मेरी मिसेस. అంతే ఏమనంటే మాయక అంటుండే నా బాయ్ మొత్తం. ఓకే మైకనా ఇంకా మహి అంటుండేమో అనుకోను. అంటే ఇప్పుడు ప్రతిదానికి తలఫై రీజన్ అంటారు కదా, నీకు తెలియదా? అరే అంటే ఆమె పేరు నాకు తెలియదు మైకా అని చెప్పి. మహిక చెప్తావు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఏజ్ ఏమో 32 అంట, మహిక ఏజ్ ఏమో 25 అంట. 32 వాళ్ళిద్దరికి ఏజ్ డిఫరెన్స్ ఎంత? 7 ఇయర్స్ డిఫరెన్స్ వాళ్ళిద్దరికి. నువ్వు ఇంకోటి అబ్జర్వ్ చేసినావా? 25 కదా, 5 + 2 7. అదే ఎట్లయినా 7 వస్తుంది ఏజ్ డిఫరెన్స్. 7 అది కూడా 7. సో క్రెడిట్ దౌడకి చెల్లాయేగా మాయికే పాస్. భయంకర ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది, అది చాలా పెయిన్ఫుల్ గా ఉంది. ఇప్పుడు ఎవరు సేవ్ చేస్తారు దేవుడా అనుకుంటే ధన్మం మన దిగుతాడండి. మన ఈసారి జరిగిన వరల్డ్ కప్ లా ద అండర్ రేటెడ్, ద మోస్ట్ డిజర్వింగ్ పర్సన్ అంటే టీం మొత్తం ఎట్లున్నా సరే, ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే ప్రతిసారి వచ్చి ఆడిందంటే మన శివం దుబే అండ్ తెలుగు తేజం తిలక్ వర్మ. ఇషాన్ కిషాన్ కూడా లాస్ట్ టైం దూబేని డూపు అని క్లచ్ ఏదో వేసుకురు. ఈసారి చూడుర్రి మొత్తం లేపి పెట్టిండు. లాస్ట్ టైం ఎంత ఘోరంగా వేసుకురు తెలుసా 2024 లో అయితే దూబేని చెప్పొద్దు. ఈసారి డెత్ ఓవర్స్ హార్దిక్ పాండ్యా కన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉండే శివం. అదే కదా, అవి కొండలా అన్నట్టు ఆడిండు. హార్దిక్ పాండ్యాకి హార్డ్ అయినప్పుడు మా ఏంటి బాబన్న ఇంకోసారి అన్న. హార్దిక్ పాండ్యాకి హార్డ్ అయినప్పుడు మా దుబే వచ్చి దుమ్ము లేపిండు. తెలుగు కమెంటరీ ట్రై చేస్తుంటాడు. అది నిన్న తెలుగు కమెంటరీ కొంచెం మ్యాచ్ చేసినాం కదా, సో ఆ ఎఫెక్ట్ ఉందన్నమాట. సూపర్. ఇండియన్ గవర్నమెంట్ ఈస్ రెడీ టు యాక్సెప్ట్ as a new father of the nation. మనం సౌత్ ఆఫ్రికా తోటి అహ్మదాబాద్ మ్యాచ్ ఎందుకు ఓడిపోయాం తెలుసా? ఆ రోజు బాపు బాపు లేడు కాబట్టి. ఈ రోజు అహ్మదాబాద్ ఫైనల్ ఎందుకు గెలిచాం తెలుసా? నిన్న బాపు ఉన్నాడు కాబట్టి. బాపు ఉన్నాడు కాబట్టి. సో బాపు ఉంటే ఏదేం పాసిబుల్ అవుతుంది. కానీ నాకు ఒకటే భయం రా, మనం ఒక క్రికెటర్ ఎంత లేపుతామో తర్వాత అంత క్రిటిసైజ్ చేస్తాం రా. బాపు అని ఇప్పుడు లేపుతారు, తర్వాత బాపుని దిష్టి తగలకుండా చూడాలి. అమ్మ అరే అంతెందుకు రా, ఇప్పుడు నెక్స్ట్ ఐపీఎల్ వస్తుంది. ఐపీఎల్ అని మొత్తం అంతా ఇంత ట్రాల్ చేస్తారో చూడు ఒక్కొక్కరిని. ఇప్పుడు నెక్స్ట్ 2-3 మ్యాచ్లు పర్ఫార్మెన్స్ లేదంటే వాళ్ళే తిడతారు. అసలు ఆ సెలబ్రేషన్ లేదో, ఆ రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ లేదో కాదు. అంటే ఓకే సెలబ్రేట్ చేసుకోవాలి, తప్పు కాదు, సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పులేం లేదు. అసలు లిటరల్ గా ఎట్లా పడితే అట్లా సెలబ్రేట్ చేసుకోవడం ఏంది? ఇట్లా క్రాకర్స్ అందరి మీద పడేయడం ఏంది? ఆ ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం ఏంది? అసలు ఏమనుకుంటారా మీరు? నాకు అర్థం కాదు. బండ్లను ఆపుతున్నారు, అసలు ట్రాఫిక్ మొత్తం ఆపేసారు. అందులో అంబులెన్స్ ఉంటే ఏంది పరిస్థితి? అంటే ఇండియా గెలిచింది, మ్యాచ్ గెలిచింది, ఓకే జోష్లు ఉన్నాం, సెలబ్రేట్ చేసుకున్నాం, ఒక పక్కన పోయి చేసుకోవాలి, రోడ్డు మధ్యలో చేసుకున్నాడు కాదు. జోష్లుండి హోష్ మర్చిపోవద్దు. ఎట్లా అయిపోయిందంటే మన వాళ్ళు హోష్ అంతా కోల్పోయారు రాత్రి. ఎంత తాగిర్రో ఏమో ఒక్కొక్కడు. అంటే వాళ్ళు కూడా కొట్టుకోని ప్రాపర్టీ డ్యామేజ్ అది కూడా పక్కన వాళ్ళు కూడా కొట్టుకుర్రా ఆయన ఒక్కడొక్కడు.
అసలు నిన్న రాత్రి వాళ్ళు ఏం చేసిరో వాళ్ళకే తెలియదురా నాయన. ఒక్కొక్కడు ఒక్కొక్క కళాకాండం చేసిండు తెలుసా. జీరో సివిక్ సెన్స్ రా, జీరో సివిక్ సెన్స్ గురించి మాట్లాడదు అసలు. సెలబ్రేషన్ మంచి నవ్వుకుంటే స్టార్ట్ చేస్తారు, అది నవ్వుకుంటే ఎండ్ చేయాలి కదా. పోలీసు వాళ్ళు వచ్చి కొట్టి మరీ ఎండ్ చేపిస్తారు. అట్లా అయిపోయింది. మధ్యలో మనోడు అన్నట్టు ఇప్పుడు వాళ్ళలోనే స్టాంపేడ్ అయితే అప్పుడు మళ్ళీ పోలీసు వాళ్ళనే అంటారు, గవర్నమెంట్ అంటారు మీరేం చేస్తున్నారు అసలు అని చెప్పి. అది పబ్లిక్ కి ఉండాలి సివిక్ సెన్స్ అన్నది. ఒరే అట్లా చేయకండ్రా, మా స్టేట్ లో ముందే బడ్జెట్ కూడా లేదు. అదే కదా, అప్పులు ఉన్నాయి, అదే అప్పులు కూడా కుడతలేవు, అప్పుడు డ్యామేజ్ చేస్తున్నారు. ముందే మనలు బాపు స్టాచ్యూ కట్టాలని చూస్తారు. పాపం రూమర్లు 5,000 కోట్లని లేపిరు కానీ పాపం అరే 70 కోట్లే అంటారా. స్టాచ్యూకి 70 కోట్లు, మళ్ళీ స్టాచ్యూ నిలబెట్టడానికి కింద ఫౌండేషన్ కి 80 కోట్లు, దాని తర్వాత పక్కన లైబ్రరీ అదేమంటారు అదేదో కడతారంట. అంతా దానికి మొత్తం ఒక 400 to 500 crores అంటారు. 500 CR వేసుకున్నాము కానీ 5,000 కోట్లని రూపాయలు రేపిరంట. మరి అది కట్టించేటానికి కావాలిగా, కిందికి వచ్చే వరకు 5,000 కోట్లు ఎందుకు అవుతుందిరా. అంతే, అది పేపర్ మీద అంతే ఉంటది. కాదు ఇప్పుడు బాపు విగ్రహం అంటే ఏ బాపుది? బాపు అంటే గాంధీ తాత బాపు. After seeing that slide, I've understood that I don't need to do a CPR to the patient. I can do it to myself and I can keep them alive. అంటే కిమ్స్ హాస్పిటల్ మా బెంగళూరు పిలిచారు అన్నమాట ఎన్టీఆర్ ని. అయితే ఆయన ఉంటాడు కదా హోస్ట్, ఆయన ఏమని అడిగిండు, ఏదైనా ఒక వస్తువు అంటే లైక్ ఏదైనా ఒకటి మీరు మా దగ్గర ఉండి నేర్చుకోవాలి, మేము నీ దగ్గర ఉండి నేర్చుకోవాలంటే ఏంటిది అంటే, నేను మీ దగ్గర ఉండి నేర్చుకోవాల్సింది ఏం లేదు, నువ్వే నా దగ్గర ఉండి నేర్చుకోవాలి, అది సిపిఆర్ ఎట్లా చేయాలి అని చెప్పి అంటాడు. క్రేజీ ఉండే అసలు ఎన్టీఆర్ అన్నది. నిన్న తొక్కిస్లాటలా ఎస్కలేటర్ది గ్లాస్ వలిపోతుంది సైడ్ది. నాన్న జాగ్రత్త నాన్న, ఇది హాస్పిటల్ అని అంటుండు నాన్న. పాపం ఆ కింద ఫ్యాన్స్ అందరు కింద ఫ్యాన్స్ అందరు అబ్బా అన్న నన్ను తిట్టుంటే బాగుండు అని అంటే ప్రేమతో దెంగులు తిన్నారు ఫ్యాన్స్ అంట. ఓ అమ్మ ఇట్లా కూడా ఆనందపడతారా అమ్మ అని. అన్న ఏదన్నా ఆనందపడతారు రా ఎన్టీఆర్. బాలయ్యని కూడా ఊకే గెలుపుతుంటు తండ్రులు తిందామని. అదే కదా. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ సో ఎవరైనా మీరంతా సబ్స్క్రైబర్స్ కి ఒక పెద్ద అప్డేట్ ఏంటంటే, మేము ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో అది ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాము, ఏందన్నవి అన్ని డీటెయిల్స్ మేము త్వరలో రివీల్ చేస్తున్నాము. సో అప్పటి వరకు ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వయం వెంచర్సా అది ఏమై ఉండొచ్చు మీరు గెస్ చేయండి, కింద కామెంట్స్ టైప్ చేయండి. కంగారు అయితే పడకండి, మేమేం స్కామ్లు లేకపోతే మీ దగ్గర డబ్బులు తీసుకోవడాలు అట్లాంటివి ఏం చేయము. స్కానర్ పెట్టి పైసలు అయితే అడగంలేండి. అదంతా ఇప్పుడైతే కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు. మేము ఎంత లాస్ట్ అయినా మిమ్మల్ని అయితే పైసలు అడగం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ బాయ్.